అందరికీ నమస్కారం. నేను రాజ్ కుమార్. ఇది లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ ప్రాబ్లమ్ ఏంటంటే కీబోర్డ్ వర్క్ అవ్వట్లేదు అండ్ వీళ్ళు కొత్త బ్యాటరీ యేసుకున్నారు. బ్యాటరీ డిటెక్ట్ అవ్వట్లేదు అండ్ బ్యాటరీ కూడా చార్జ్ అవ్వట్లేదు. ఈ ప్రాబ్లమ్‌తో తీసుకున్నాను. అసలు ఈ ప్రాబ్లమ్ రావడానికి కారణం ఏంటంటే ఈ ల్యాప్‌టాప్ అనేది వాటర్ డ్యామేజ్. ఎప్పుడైతే వీళ్ళు సర్వీస్‌కి ఇచ్చిండ్రో వాళ్ళు సర్వీస్ అనేది ప్రాపర్‌గా చేయలేదు. ఏదైనా లిక్విడ్ డ్యామేజ్ ఉన్నప్పుడు ల్యాప్‌టాప్ మదర్ బోర్డ్ పై బూజు అనేది వస్తది. అట్లా వచ్చిన కొన్ని సందర్భాలలో ల్యాప్‌టాప్ ఏందంటే వర్క్ అయితది. కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మేజర్ ప్రాబ్లమ్ వస్తది. సో ఈ ల్యాప్‌టాప్‌లో కూడా జరిగింది అదే. సో నేను ఆ కండిషన్‌లో ల్యాప్‌టాప్ అయితే తీసుకున్నాను. ఈ ల్యాప్‌టాప్‌ను ప్రాపర్‌గా చెక్ చేసి ల్యాప్‌టాప్‌ను కంప్లీట్‌గా రిపేర్ చేశాను. ఈ ల్యాప్‌టాప్‌లో ఏం రిపేర్ చేశారనేది ఈ వీడియోలో మీరైతే చూడొచ్చు. ఈ ఛానల్ అనేది తెలుగు వాళ్ళ కోసమే స్టార్ట్ చేశాను కాబట్టి ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా ల్యాప్‌టాప్ రిపేర్‌కి వచ్చినప్పుడు ఆ ల్యాప్‌టాప్‌లో ప్రాబ్లమ్ ఏముందనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్యూచర్‌లో అలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాను. ఈ ల్యాప్‌టాప్‌లో న్యూ బ్యాటరీ చేంజ్ చేసుకున్నారు. సో ఈ ల్యాప్‌టాప్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ డాటర్ బోర్డు కూడా ప్రాబ్లమ్ ఉంది. ఈ డాటర్ బోర్డుని కూడా నేను రిమూవ్ చేసి వాష్ చేశాను. తర్వాత ఇది మెయిన్ మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డు కూడా చాలా అంటే చాలా డస్ట్ ఉంది. మొత్తం మట్టే ఉంది. సో ఓపెన్ చేసేసి కంప్లీట్‌గా నేను క్లీన్ చేశాను. చూడొచ్చు మీరు ఏ రకంగా క్లీన్‌గా ఉందనేది మదర్ బోర్డు. సో దీని తర్వాత నేనేం చేశానంటే ఇది సీమోస్ బ్యాటరీ ఓల్డ్ సీమోస్ బ్యాటరీ ఎంత రస్ట్ ఉందనేది మీరు చూడొచ్చు. సీమోస్ బ్యాటరీ పోయింది. సీమోస్ బ్యాటరీని కూడా నేను చేంజ్ చేశాను. ఈ కీబోర్డ్ సెక్షన్‌లో ప్రాబ్లమ్ ఉంది. కీబోర్డ్ సెక్షన్ నేను క్లియర్ చేశాను. ఈ ల్యాప్‌టాప్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే బ్యాటరీ డిటెక్ట్ అవ్వట్లేదు. అందుకు పవర్ సెక్షన్ అండ్ ఛార్జింగ్ సెక్షన్ కంప్లీట్‌గా ప్రాబ్లమ్ ఉంది. నేను కాంపోనెంట్స్ చేంజ్ చేశాను. అంటే ఈ ఛార్జింగ్ ఐసీ సెక్షన్‌కు సంబంధించిన కాంపోనెంట్‌లు నేను చేంజ్ చేశాను. కొన్నిట్లో ఏంటంటే లైట్‌గా బర్నింగ్ ఉన్నాయి. ఆ బర్నింగ్‌ని కూడా నేను జంపర్‌లతో క్లియర్ చేశాను. అప్పుడు ల్యాప్‌టాప్ అనేది టర్న్ ఆన్ అయింది. మీరు చూడొచ్చు ఇది ర్యామ్ పైన ఇట్లా క్యాప్ ఉంటది. ఈ పై సైడ్ అయితే ఏమో మనకు వాటర్‌లో మునగలేదు. కానీ కింది సైడ్ చూస్తే చూడొచ్చు లోపలికి ఏ రకంగా వచ్చిందనేది మట్టి అనేది చాలా ఉంది. సో నేను కంప్లీట్‌గా క్లీన్ చేసేసి మదర్ బోర్డ్‌ను అండ్ ఏ కాంపోనెంట్‌లు అయితే ప్రాబ్లమ్ ఉన్నాయో ఆ కాంపోనెంట్‌ను నేను రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేసిన తర్వాత ల్యాప్‌టాప్ అనేది కంప్లీట్‌గా టర్న్ ఆన్ అయింది. మీరు చూడొచ్చు. నేను ల్యాప్‌టాప్‌ను ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నానో ఆ టైంలో బ్యాటరీ అనేది కంప్లీట్‌గా 0 ఉంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు 68% ఉంది. నేను ల్యాప్‌టాప్ కంప్లీట్‌గా రిపేర్ చేసి ఛార్జింగ్‌ను కనెక్ట్ చేస్తే నాకు ఛార్జింగ్ అయితే అవుతుంది. కానీ చాలా అంటే చాలా స్లోగా ఛార్జ్ అవుతుంది. సో మళ్ళీ ఆ ప్రాబ్లమ్‌ను కూడా నేను ఫైండ్ ఔట్ చేసి ల్యాప్‌టాప్‌ను రిపేర్ చేశాను. చూడొచ్చు ఇప్పుడు నేను ఛార్జర్‌నైతే కనెక్ట్ చేస్తా ఉన్నా. ఛార్జర్‌నైతే కనెక్ట్ చేసిన. సో ఛార్జర్ అయితే కనెక్ట్ అయింది. ప్రెజెంట్ 67 అయితుంది మీరు చూడొచ్చు. సో 68 అయింది చూడొచ్చు. సో ల్యాప్‌టాప్ బ్యాటరీ అనేది ఇప్పుడు కనెక్ట్ అవుతుంది అండ్ ప్రాపర్‌గా బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. 68 నుంచి 69% వచ్చింది. ఇప్పుడు నేను ఎంఎస్ ఆఫీస్‌ని అయితే ఓపెన్ చేశా. సో కీబోర్డ్ కూడా ఇప్పుడు వర్క్ అవుతుంది. ల్యాప్‌టాప్ లిక్విడ్ డ్యామేజ్ అయినప్పుడు ఎండలో డ్రై చేయడం లేదంటే బియ్యంలో పెట్టి యూజ్ చేస్తూ ఉంటారు. బాగానే వర్క్ అవుతుందని అనుకుంటా ఉంటారు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే కొద్ది రోజుల తర్వాత అది మేజర్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోతది. సో ఈ ల్యాప్‌టాప్‌లో జరిగింది కూడా అదే. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ల్యాప్‌టాప్ గానీ, డెస్క్‌టాప్ గానీ లిక్విడ్ డ్యామేజ్ అయిందనుకోండి వెంటనే సర్వీస్ చేయించుకొని యూజ్ చేయండి. ఒకవేళ మీ ల్యాప్‌టాప్ ప్రాబ్లమ్ ఉంటే దగ్గరలో వరంగల్, హన్మకొండ, కాజీపేట అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ. నేను మీ రాజ్ కుమార్.